హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శ్రీనాథ్ అకాడమీ. ఈ వీడియోలో మనం 10th క్లాస్ ఫిజికల్ సైన్స్ నుంచి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ డిస్కస్ చేయబోతున్నాం, విచ్ ఈజ్ మ్యాగ్నిఫికేషన్ ఆఫ్ ద ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ బై ఎ లెన్స్ ఈజ్ 1.25 మైనస్ 1.25. దెన్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. సో ఏంటంటే ఒక లెన్స్ గుండా ఒక రే వెళ్ళడం వల్ల ఒక ఆబ్జెక్ట్ యొక్క ఇమేజ్ ఫామ్ అయింది. ఆ ఫామ్ అయిన దాని యొక్క మ్యాగ్నిఫికేషన్ వచ్చేసి -1.25 అనమాట. సో దాని మీద కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు, ఇవి మనం ఆన్సర్ చేయాలి స్టూడెంట్స్. సో ఇది రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అట్ కర్వ్డ్ సర్ఫేసెస్ 4th చాప్టర్ అనమాట. దాంట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్. సబ్స్క్రైబ్ టు ద ఛానల్ టు గెట్ మోర్. అండ్ చూస్తే కనుక 6th నుంచి 12th వరకు మనకున్న అన్ని చాప్టర్స్ కావచ్చు, అన్ని సబ్జెక్ట్స్ కావచ్చు, ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కావచ్చు, ఐపీ ఎగ్జామ్స్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, ప్రతి దానికి సంబంధించిన 100% ఫ్రీ కంటెంట్ అనేది మనకి ఈ ఛానల్లో అవైలబుల్గా ఉండబోతుంది. సో అందుకే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకుంటే ఒక్క వీడియో కూడా మీరు మిస్ అవ్వరు స్టూడెంట్స్, ఓకేనా. అండ్ నెక్స్ట్ ఈ క్వశ్చన్ కనుక మనం చూసేస్తే మ్యాగ్నిఫికేషన్ ఆఫ్ ద ఇమేజ్ అనమాట. కానీ స్టూడెంట్స్ ఫౌండ్ బై లెన్స్ ఈజ్ -1.25. దెన్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. ఓకేనా స్టూడెంట్స్, ఇది మనకి ఇచ్చిన క్వశ్చన్ అనమాట. సో ఇప్పుడు చూస్తే సో మనకు ఒక లెన్స్ ఉంది. ఆ లెన్స్ ఏం లెన్స్ ఇచ్చారా? ఇవ్వలేదు. అది కాన్కేవ్ అయి ఉండొచ్చు, కాన్వెక్స్ అయి ఉండొచ్చు. ఇలా కాన్కేవ్ అయి ఉండొచ్చు, ఇలా కాన్వెక్స్ అని ఏదో ఒకటి అయి ఉండొచ్చు. సో దీని ద్వారా ఒక ఆబ్జెక్ట్ ఉంటే ఒక ఆబ్జెక్ట్ యొక్క ఇమేజ్ ఫామ్ అయింది. ఆ ఇమేజ్ ఫామ్ అయింది అని చెప్పినప్పుడు మనకి ఆ మ్యాగ్నిఫికేషన్ వాల్యూ ఎంత ఇచ్చారంటే కనుక ద మ్యాగ్నిఫికేషన్ m ఈజ్ ఈక్వల్స్ టు -1.25 ఇచ్చారు. నార్మల్గా మనకి మ్యాగ్నిఫికేషన్ తెలుసు, దట్ ఈస్ నథింగ్ బట్ ఆబ్జెక్ట్ హైట్ బై ఇమేజ్ హైట్ బై ఆబ్జెక్ట్ హైట్, లేదంటే ఆబ్జెక్ట్ ఇమేజ్ డిస్టెన్స్ బై ఆబ్జెక్ట్ డిస్టెన్స్ మ్యాగ్నిఫికేషన్. సో ఇక్కడ మనకి చూస్తే కనుక మ్యాగ్నిఫికేషన్ అయితే ఎంత వచ్చింది స్టూడెంట్స్? మ్యాగ్నిఫికేషన్ మనకి నెగిటివ్ వచ్చింది. సో ఇది నెగిటివ్ వచ్చింది. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే మెన్షన్ ద పొజిషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఆన్ ద ప్రిన్సిపల్ యాక్సెస్. ఇప్పుడు ప్రిన్సిపల్ యాక్సెస్ దగ్గర ఆబ్జెక్ట్ ఎక్కడ ప్లేస్ చేసి ఉంటారు? సో కామన్ సెన్స్తో మీరు ఆలోచించండి. నేను అంతకుముందు కూడా మీకు చెప్పాను ప్రీవియస్ వీడియోస్లో. మనకి ఇక్కడ చూస్తే కనుక ఇమేజ్ అనేది ఎన్లార్జ్ అయినట్టు కనిపిస్తుంది. మ్యాగ్నిఫికేషన్ +1 కంటే ఎక్కువ వచ్చిందంటే సైజు పెరిగినట్టు. సో సైజు పెరిగింది అంటే ఆబ్జెక్ట్ ఎక్కడ ఉండొచ్చు? ఇమేజ్ సైజ్ అయితే పెరిగింది. సో ఆబ్జెక్ట్ ఎక్కడ ఉండొచ్చు అండ్ సైజ్ ఎక్కడ పెరుగుతుంది? సో లెన్స్కి దగ్గరలో ఉన్నప్పుడు సైజ్ ఏమన్నా పెరుగుతుందా? పెరగదు. లెన్స్కి దూరంగా ఉన్నప్పుడే సైజ్ పెరిగే ఛాన్స్ ఉంది స్టూడెంట్స్. సో ఇమేజ్ అనేది ఖచ్చితంగా లెన్స్కి దూరంగా ఉంది అంటే బియాండ్ సి. సో ఎఫ్కి సి కంటే దూరంగా ఉన్నప్పుడే మనకి ఇమేజ్ సైజ్ పెరుగుతుంది, కానీ ఎఫ్కి సి కంటే మధ్యలో ఉన్నప్పుడు ఇమేజ్ సైజ్ పెరగదు మనకి ఆల్మోస్ట్. కాబట్టి ఆబ్జెక్ట్ ఎక్కడ ఉండొచ్చు? ఇట్ మే బి బిట్వీన్ ద ఎఫ్ అండ్ సి అనమాట. సికి ఎఫ్కి మధ్యలో మనకి ఆబ్జెక్ట్ అనేది ఉండే ఛాన్స్ ఉంటుంది స్టూడెంట్స్, ఓకేనా. అది లెన్స్కైనా మిర్రర్స్కైనా. సో సికి ఎఫ్కి మధ్యలో ఉండే ఛాన్స్ ఉంది. సో ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి ఏంటంటే కనుక బిట్వీన్ ఎఫ్ అండ్ సి అనమాట. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద హైట్ ఆఫ్ ద ఇమేజ్ ఇఫ్ ఆబ్జెక్ట్ సైజ్ ఈజ్ 2 cm? సో వాళ్ళు ఏమి ఇచ్చారంటే ఆబ్జెక్ట్ సైజ్ అంటే h = 2 cm ఇచ్చారు అండ్ మ్యాగ్నిఫికేషన్ = -1.25 ఇచ్చారు అండ్ వాళ్ళు ఫైండ్ అవుట్ చేయమన్నది h' అనమాట. సో మనకి m ఫార్ములా తెలుసు, m ఈజ్ ఈక్వల్స్ టు h'/h. దీని నుంచి డైరెక్ట్గా h వాల్యూ అని మనం ఫైండ్ అవుట్ చేయమన్నది, వీళ్ళు h' ఫైండ్ అవుట్ చేయమన్నారు. h' = m × h కదా. సో అంటే -1.25 × 2 అనమాట. ఇట్ ఈస్ -2.50. ఇది మనకు కావాల్సిన ఇమేజ్ యొక్క హైట్ స్టూడెంట్, ఓకేనా. సో ఇమేజ్ యొక్క హైట్ మనకి ఫామ్ అయిపోయింది. నెక్స్ట్, వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద ఇమేజ్? ఇమేజ్ ఎట్లా ఉంటుంది? సో మ్యాగ్నిఫికేషన్ వచ్చింది కాబట్టి ఇది ఖచ్చితంగా ఎన్లార్జ్ అయిన ఇమేజే, ఈజ్ ఎన్లార్జ్. అండ్ ఇక్కడ మనకి నెగిటివ్ వాల్యూ వచ్చిందంటే సో ఇన్ టర్మ్స్ ఆఫ్ హైట్స్ చూసుకున్నా కానీ పాజిటివ్ వాల్యూ రాలేదు అంటే దాని అర్థం ఏంటి? సో ఒకటి టాప్ సైడ్ ఉంటే ఒకటి బాటమ్ సైడ్ ఉన్నట్టు, రెండు ఏమై ఉంటుంది? ఇన్వర్షన్ అనేది జరిగి ఉంటుంది. ఇట్ ఈస్ ఏ ఇన్వర్టెడ్ ఇమేజ్ అండ్ ఇట్ ఈజ్ ఏ రియల్ ఇమేజ్ కూడా. మ్యాగ్నిఫికేషన్లో నెగిటివ్ ఉంది కాబట్టి ఇది రియల్ ఇమేజ్ కూడా అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ కైండ్ ఆఫ్ లెన్స్ ఈజ్ యూస్ టు గెట్ దిస్ ఇమేజ్? సో ఇమేజ్ రావడానికి ఏ లెన్స్ వాడి ఉండొచ్చు? కాన్వెక్స్ వాడి ఉండొచ్చా? కాన్కేవ్ వాడి ఉండొచ్చా? ఆలోచించండి స్టూడెంట్స్. సో షూర్గా మనకి ఏం వాడుంటారు? కాన్వెక్సే వాడుంటారు, కాన్వెక్స్ లెన్స్ అంతే కదా, కాన్వెక్స్ లెన్స్ వాడుంటారు అనమాట. సో కాన్వెక్స్ లెన్స్ వాడారు కాబట్టి మనకి మ్యాగ్నిఫైడ్ ఇమేజ్ అనేది ఫామ్ అయింది స్టూడెంట్స్.
మ్యాగ్నిఫైడ్ ఎన్లార్జ్ అయిపోయిన ఇమేజ్ రియల్ ఇమేజ్ మనకి ఫామ్ అయింది. సో ఆబ్జెక్ట్ వచ్చేసి ఎఫ్ అండ్ సి మధ్యలో ఉంది కాబట్టి సో ఇది ప్యారలల్గా వెళ్ళిన రే ఏమవుతుందంటే కనుక మనకి ఫోకస్ గుండా పాస్ అయిపోతుంది అండ్ ఈ రే ఇట్లా వెళ్ళిపోతుంది, సెంటర్ ఆఫ్ పోల్ గుండా వెళ్ళిపోయింది, ఇట్లా వెళ్ళిపోతుంది, ఈ రెండు ఇక్కడ ఎక్కడో ఇంటర్సెక్ట్ అయితే ఇది రియల్ ఇమేజ్ అండ్ ద ఇన్వర్టెడ్ ఇమేజ్ ఫామ్ అయింది, మ్యాగ్నిఫై అయిపోయింది. సో దట్ ఇస్ ద సిచ్యువేషన్ అనమాట. జస్ట్ ఇది రఫ్ పర్పస్ కోసం డ్రా చేసేస్తున్నాం. సో నెక్స్ట్ అప్డేట్ కోసం డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, మీరు వెళ్ళి చూసేయండి. ఓకేనా? సో దట్స్ ఇట్. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. Don't forget to subscribe the channel for more videos. Like the video, share the videos, comment below if you have any doubts. That's it. Bye bye.